హలో అండి, నేను డాక్టర్ రోహిణి, సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్. ఈరోజు మనం థైరాయిడ్ అంటే ఏంటి, దానివల్ల అసలు ఏంటి ఇంపార్టెన్స్, దాని ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి అనేది తెలుసుకుందాం. సో థైరాయిడ్ అనేది ఒక చిన్న బటర్ఫ్లై లాంటి గ్లాండ్, బటర్ఫ్లై షేప్లో ఉండే గ్లాండ్ ఇక్కడ నెక్లో ఉంటుంది కింద. సో దాని నుంచి థైరాయిడ్ హార్మోన్ తయారవుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం బ్రతకడానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ హార్మోన్ అనేది మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. మెటబాలిజం అంటే ఏంటి అంటే మన కార్ స్పీడ్ లాగా అన్నమాట, మన బాడీ స్పీడ్ని డిటర్మిన్ చేస్తుంది థైరాయిడ్. అయితే ఈ థైరాయిడ్ హార్మోన్ ఎఫెక్ట్ ప్రతి ఒక్క ఆర్గన్లో ఉంటుంది బాడీలో. సో మన బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా థింక్ చేయాలి, మన హార్ట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకోవాలి, మన గట్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, ఇంటెస్టైన్స్ అది, మన బాడీ టెంపరేచర్ ఎక్కడ మెయింటైన్ అవ్వాలి, మన వెయిట్ ఎక్కడ మెయింటైన్ అవ్వాలి, ఇవన్నీ కూడా థైరాయిడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ప్రతి ఒక్క సెల్కి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం మోస్ట్ కామన్ చూసే ప్రాబ్లము హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ సరిపోను లేకపోవడం బాడీలో. సో థైరాయిడ్ హార్మోన్ అనేది ఒక థర్మోస్టాట్ లాగా మెయింటైన్ అవ్వాలి, చాలా స్ట్రిక్ట్గా నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ అవ్వాలి. తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. ఇప్పుడు ఇందాక మెటబాలిజము స్పీడ్, మన బాడీ స్పీడ్ అని అనుకున్నాం కదా. సో తక్కువ ఉంటేనేమో చాలా స్లో అయిపోతుంది బాడీ, ఎక్కువ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి మా బాడీలో ప్రాసెసెస్. సో అందుకని కరెక్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే థైరాయిడ్ నుండి హార్మోన్ సరిపోను ప్రొడ్యూస్ అవ్వకపోవడం అన్నమాట. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి జెనెటిక్ అవ్వచ్చు, లేదంటే పుట్టుకతో అవ్వచ్చు, లేదంటే తర్వాత లేటర్ ఆన్ వచ్చేది ఆటో ఇమ్యూన్ అంటామన్నమాట. మోస్ట్ కామన్ ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన థైరాయిడ్ని అటాక్ చేసి డ్యామేజ్ చేయడం వల్ల థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోద్ది. సో ఇది మోస్ట్ కామన్ రీజన్ అనమాట. అప్పుడప్పుడు థైరాయిడ్లో వాపు అనేది కూడా రావచ్చు, దాన్ని థైరాయిడైటిస్ అంటాము. దాని తర్వాత కూడా అప్పుడప్పుడు థైరాయిడ్ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. సో కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా థైరాయిడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. లిథియం అమ్యూడరోన్ అని చెప్పేసి కొన్ని హార్ట్ మెడిసిన్స్ కానీ, డిప్రెషన్ మెడిసిన్స్ కానీ, వాటి వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గచ్చు, పెరగచ్చు. ఆ తర్వాత ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, కొంతమందికి ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం రావడం చాలా సహజం, చాలా కామన్. అంటే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి థైరాయిడ్ రావడం చాలా కామన్ అనమాట. సో సిలియాక్ డిజీజ్ అని ఇంకోటి ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. సో ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ రీజన్స్ బిహైండ్ థైరాయిడ్ ప్రాబ్లం అనమాట. సో ఈ హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉండడం. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్ లాగా, ట్యాబ్లెట్ లాగా మనం వేసుకోవడం. సో ఈ థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్ లాగా రూపంలో మనం వేసుకున్నప్పుడు థైరాయిడ్ లెవెల్స్ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి. సో ఆ డోజ్ అనేది చాలా కరెక్ట్గా మనం చూసుకోవాలి. డోజ్ ఎంత అవసరమో అంతే వేసుకోవాలి. అది ఆ డోజ్ వల్ల థైరాయిడ్ లెవెల్స్ మెయింటైన్ అయితే కనుక మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో హైపోథైరాయిడిజంలో మెయిన్గా ఉండే సిమ్టమ్స్ ఏంటి అంటే వెయిట్ గెయిన్, అంటే బరువు తొందరగా పెరగడము. హైపోథైరాయిడిజం అంటే స్లో డౌన్ అయిపోతుంది బాడీ అని చెప్పాను కదా. సో అందుకని వెయిట్ తొందరగా పెరగడము, తినకపోయినా పెరగడము, తర్వాత జుట్టు రాలిపోవడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడము, చాలా చలి పెట్టడము, తర్వాత స్కిన్ అంతా డ్రై అయిపోవడము, హార్ట్ బీట్ స్లో అయిపోవడము, యాక్టివిటీ లెవెల్స్ అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం, బాగా టైర్డ్ అనిపించడము, ఊరికే నిద్ర రావడము, ఫాస్ట్గా ఆలోచించలేకపోవడము, ఫోకస్ చేయలేకపోవడము, అండ్ డిప్రెషన్. సో ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట థైరాయిడ్కి. కానీ ట్రీట్మెంట్ ఉంది. థైరాయిడ్ చాలా సింపుల్ ట్రీట్మెంట్, ఒక ట్యాబ్లెట్ వల్ల మొత్తం రివర్స్ అయిపోయి నార్మల్ కూడా రావచ్చు. అండ్ ఇది పర్మనెంటా టెంపరరీయా అంటే కొన్ని సందర్భాల్లో టెంపరరీ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో పర్మనెంట్ అవ్వచ్చు. అయితే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే ఈ ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ హార్మోన్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు మాత్రమే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రావచ్చు. డెలివరీ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోవచ్చు. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. మగవారికి వచ్చే ఛాన్స్ కూడా డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళల్లో కూడా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. హైపర్ ఏది దాన్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ ఉంటాయి. వెయిట్ పెరగడం కానీ, తగ్గడం కానీ, జుట్టు రాలిపోవడం కానీ,
కాన్స్టిపేషన్ కానీ, హార్ట్ బాగా ఫాస్ట్గా కొట్టుకోవడం కానీ, లేతే స్లో అయిపోవడం కానీ, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ కానీ తక్కువ కానీ, హైపర్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు గుండె దడలాగా రావడము, చేతులు వణకడము, నిద్ర పట్టకపోవడము, బాగా ఎక్కువ వేడిగా అనిపించడము, ఇవన్నీ హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్. సో హైపోనా దాన్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ ఉండొచ్చు. కానీ అప్పుడప్పుడు బార్డర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏ సిమ్టమ్స్ కూడా లేకపోవచ్చు. అప్పుడు మనకేంటంటే బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. సో రొటీన్ బ్లడ్ టెస్ట్లో మాత్రమే అది బయటపడుతుంది. చిన్నపిల్లలకు కూడా రావచ్చు. అప్పుడప్పుడు ఏంటంటే పుట్టుకతోనే రావచ్చు. వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము మెయిన్ రీజన్. అప్పుడప్పుడు థైరాయిడ్ ప్రొడక్షన్లో సింథసిస్లో డిఫెక్ట్ ఉండడము. సో ఈ రెండిటి వల్ల కూడా థైరాయిడ్ చిన్నప్పటి నుండి పుట్టిన దగ్గర నుంచి ఉండొచ్చు. లేదంటే ఏంటంటే చిన్నప్పుడు డెవలపింగ్ స్టేజ్లో కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు.